హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లులకి అంటూ మంజూరు పత్రం, నెక్స్ట్ L1, L2, L3 కేటగిరీస్ అంటే ఏంది, ఎవరెవరి ఇంటికి వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ జరుగుతుంది, మళ్ళీ లిస్టులో నేమ్స్ వచ్చినా రీవెరిఫికేషన్ జరుగుతుందా, మాకు లిస్టులో పేరు వచ్చింది ఇంతవరకు మంజూరు పత్రం రాలేదు, మనకి ఇల్లులు ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ముందల ఎవరికి ఇస్తారో, ఇల్లులు ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇస్తారా, ఎలా ఇస్తారు అనే దాని గురించి కంప్లీట్ విషయం అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో స్కిప్ అనేది చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభించడం జరుగుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మంజూర్ పత్రం అనేది కొన్ని డిస్టిక్లలో మాత్రమే పంచారు, అది కూడా 26 జనవరి రోజు కొన్ని డిస్టిక్స్కే పంచారు. అన్ని జిల్లాలకైతే రాలేదండి. ఇంకా హైదరాబాద్ వరకు రాలేదు, నల్గొండ వరకు రాలేదు, సూర్యాపేట వరకు రాలేదు, నిజామాబాద్ వరకు రాలేదు, ఇంకా సంథింగ్ చాలా డిస్టిక్స్ వరకు రాలేదు. మనకు లీస్ట్లో నేమ్ అనేది వచ్చింది. లీస్ట్లో నేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. రీవెరిఫికేషన్ కూడా ఎలాంటిది, L1, L2, L3 కేటగిరీస్ అనేది 3 కేటగిరీ డివైడ్ చేసి ఆ లిస్ట్లో అనేది ఎవరెవరికి ఇల్లులు ఉన్నాయి, ఎవరెవరు కిరాయిలకు ఉంటున్నారు, ఎవరెవరు అర్హులు ఉన్నారు, ఎవరెవరికి భూమి ల్యాండ్ ఎవరికి ఉంది అనే దాని గురించి ఎంక్వైరీ చేసేసి ఈ L1, L2, L3 కేటగిరీ చేసేసి ఫస్ట్ ఎవరెవరికి ఇవ్వాలనే దాని గురించి ఇదంతా మార్చి 31 లోపే ఇవన్నీ జరగాలనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు లిస్ట్ లో పేరు వచ్చింది, మాకు మంజూరు పత్రం రాలేదనేసి టెన్షన్ పడకండి, మంజూరు పత్రం కూడా అందడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ అనేది పెడతారు. ఎవరైనా ఇంతవరకు మీరు అప్లై చేసుకోనట్టయితే, కొత్తగా మాకు లిస్ట్లో అనేది నేమ్ రాలేదు, మేము అప్లై చేసుకోలేదు అనేది ఉంటే మాత్రం మీరు ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సర్వే డన్ అని వచ్చింది అనుకో, కొంతమందికి డేటా నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఆ డేటా నాట్ ఫౌండ్ అని వచ్చింది కూడా మన ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలి అనేసి ఒక వీడియో చేశాను, మన ఛానల్కి వెళ్ళేసి చూడండి. ఆ ఫామ్ కూడా నేను వాట్సాప్ ఛానల్ లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఫ్రీ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫామ్ అని కాదు, మనం ప్రతిదీ ఏ ఫామ్స్ ఉన్నా కానీ నేను ఆ 2 ఛానల్ అనేది పెట్టేస్తాను. అవి అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు యూజ్ఫుల్ అయితే. ఇంటర్నెట్ సెంటర్లో కూడా దొరకవండి ఇవి, కొన్నిటి దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి నేను అన్ని డిస్ట్రిక్ట్స్కి పనికొచ్చే విధంగా ఆ ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ అయినా చేయండి, దాని గురించి కూడా వీడియో చేద్దాం, దాని గురించి కూడా మీకు కామెంట్స్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.